భారత్పై విషం చిమ్మిన ట్రంప్, నోటి దగ్గర యాపిల్ లాగేసిన వైనం. భారత్తో ఓవైపు స్నేహపూర్వకంగా నటిస్తూనే అగ్రరాజ్యం మరోవైపు విషాన్ని చిమ్ముతుంది. ఇదే మొదటిసారి కాదు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో భారత్పై అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కూడా అదే పని చేయగా ట్రంప్ కక్కిన విషం మేక్ ఇన్ ఇండియాకు ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. భారతదేశంలో ఐఫోన్ల తయారీని విస్తరించాలన్న దిగ్గజ యాపిల్ సంస్థ ప్రణాళికలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ అవరోధాలు ఇండియాలోనే ఉన్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్తో స్వయంగా మాట్లాడిన ట్రంప్ భారత్కు తయారీ ప్లాంట్లను తరలించవద్దని సలహా ఇచ్చారట. ఖతార్లో జరిగిన ఓ సమావేశంలో భాగంగా టీమ్ కుక్తో డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే టీమ్ కుక్తో తనకు చిన్న సమస్య ఎదురైందన్నారు. భారత్లో ఐఫోన్ల తయారీ కంపెనీలను నిర్మిస్తున్నారని, అయితే అది తనకు ఇష్టం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే యాపిల్ ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించవద్దని, అలాగే అమెరికాలో తయారీపై దృష్టి సారించాలని కోరినట్లు వెల్లడించారు. అయితే చైనాపై అమెరికా టారిఫ్లు విధించడంతో పాటు అమెరికాతో తీవ్ర విభేదాలు ఉండడంతో యాపిల్ సంస్థ ప్రత్యామ్నాయంగా భారత్ను ఎంచుకుంది. ఈ క్రమంలోనే భారత్లో ఐఫోన్ల తయారీని విస్తరించి అమెరికా మార్కెట్కు ఎగుమతి చేయాలని యోచనలో ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్వాన్ వంటి సంస్థలు ఇప్పటికే భారత్లో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువగా భారత్లో తయారైనవే కావడం విశేషం. ఇక గత ఆర్థిక సంవత్సరంలో $22 బిలియన్ విలువైన యాపిల్ స్మార్ట్ ఫోన్లను తయారు చేసి యాపిల్ ఐఫోన్ల అతిపెద్ద తయారీదారుల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ గత ఏడాదితో పోలిస్తే భారత్లో సుమారు 60% ఎక్కువగా ఐఫోన్లను ఉత్పత్తి చేసింది. అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే పలు వస్తువులపై ఇండియా 0 టారిఫ్లను ఆఫర్ చేసిందన్నారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా భారత్లో యాపిల్ తయారీ ప్రణాళికలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఐఫోన్ల తయారీ విస్తరణపై తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా భారత్లో తయారీని కొనసాగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.